తాజా అంశాన్ని చూస్తున్నాం. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి తీవ్ర నిరసన తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ లేఖ రాశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయను అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, కేంద్రానికి సీఎం రాసిన లేఖలో ఏ అంశాలున్నాయి? వాస్తవానికి ఎన్ఐఏకి అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్దేశిస్తూ ఈ లేఖ సీఎం చంద్రబాబు రాశారు. అయితే విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగినటువంటి దాడిని స్థానిక పోలీసులు కేసు నమోదు కంటే ముందు జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. 25/10/2018 జరిగినటువంటి ఘటనలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గాయపడిన మాట వాస్తవమే. అయితే దానికి సంబంధించినటువంటి దర్యాప్తును రాష్ట్ర పోలీసు విభాగం చేస్తుంది. అయితే ఈ అంశాన్ని ఎన్ఐఏకు నేరుగా అప్పగించడం, కేంద్రమే అప్పగించేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తన లేఖలో. అయితే ప్రత్యేకించి దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అటు రాష్ట్ర డీజీపీ కూడా కేంద్ర హోంశాఖ కూడా వివరించినప్పటికీ కూడా ఆ విషయంలో కేంద్రం సహకారం అందించలేదు అన్న అభ్యంతరాలను కూడా దీంట్లో వ్యక్తం చేశారు. అయితే ప్రత్యేకించి ఈ లేఖలో వివిధ అంశాలు, ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి వివిధ అంశాలని క్రోడీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా పేర్కొన్నారు. పూర్తిగా ఈ దర్యాప్తు కూడా పూర్తి అవ్వకుండానే దర్యాప్తు వైఎస్ జగన్ పూర్తిగా సహకరించకపోవడంతో పాటు కోర్టులో సరైన సాక్ష్యాధారాలను కూడా సమర్పించడంలో, అలాగే ప్రధాన బాధితుడిగా ఉన్నటువంటి జగన్ సహకరించకపోవడం వంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు. ప్రత్యేకించి జాతీయ దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించడంపైనే ప్రధానంగా ఇందులో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఎన్ఐఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అదే మోదీ ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని హోదాలో ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడం పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ధన్యవాదాలు ధనుంజయ్. మరోవైపు జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుని జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీకి తీసుకుంది. విజయవాడ సబ్ జైలుకు వెళ్లిన అధికారులు శ్రీనివాస్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం విచారణ నిమిత్తం హైదరాబాద్ తరలించనున్నారు. శ్రీనివాస్ అభ్యర్థన మేరకు న్యాయవాది సలీం సమక్షంలో 7 రోజులు విచారించనున్నారు.